ఈ యొక్క బ్యార్నీ కాల్సే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ బ్యార్నీ డ్రైవర్ అంటారనమాట. ఈ యొక్క బ్యార్నీలు కాల్సే డ్రైవర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క కన్వీనియంట్ని బట్టి కొంతమంది లోపల బ్యార్నీ లోపల సెట్ చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆల్రెడీ బ్యార్నీ లోపల కొట్టు పెట్టింది కాబట్టి కొట్టు లోపల బ్యార్నీ లోపల మరలా ఈ విధంగా ఫిట్ చేసుకోవటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి బయటికి తెచ్చుకొని తనిగా సెట్ చేసుకొని వీటన్నిటిని లోపల తీసుకొని అసెంబుల్ చేసుకుంటారనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా సెట్ చేసుకుంటారనమాట. వీటిల్లో గొట్టాలలో సైజులు ఉంటాయండి. 8 అడుగుల గొట్టాలు, 5 అడుగుల గొట్టాలు, 4 అడుగుల గొట్టాలు, మూలలు, గుర్రపు గొట్టం, ఈ విధంగా సైజులు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క బ్యార్నీకి మెజర్మెంట్స్ ఇదే విధంగా ఉంటాయంటే ఉండవండి. ఎందుకంటే బ్యార్నీ బట్టి ఆ యొక్క బ్యార్నీ యొక్క సైజుని బట్టి ఈ యొక్క కొలతలు అనేవి, ఈ యొక్క మెజర్మెంట్స్, గొట్టాల మెజర్మెంట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. మెజర్మెంట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, అది 4 అడుగులు గొట్టం అండి. ఆ 4 అడుగుల గొట్టానికి ఆ యొక్క బెండ్, అది ఏదైతే మూల గొట్టం ఉందో అది సెట్ చేస్తున్నారు. ఫిక్స్ చేసిన తర్వాత వాటికి హుక్స్ ఉంటాయండి. హుక్స్కి ఏం చేస్తారంటే బైండింగ్ వైర్ ఉంది కదా, ఆ బైండింగ్ వైర్ వచ్చేసి దాంట్లో చుట్టి టైట్ చేస్తారనమాట. ఎందుకంటే గొట్టం మరలా బయటికి రాకుండా చుట్టి టైట్ చేస్తారనమాట. ఓకే అండి, ఈ విధంగా తనిగా ఏం చేస్తారంటే జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకుని ఈ పార్ట్స్ అన్నిటిని బ్యార్నీ లోపలికి తీసుకుని వెళ్ళి వీటన్నిటిని ఈవెన్గా అసెంబుల్ చేసుకుంటారనమాట.